నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన అల్ఫాత్ గొడ్డలతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు పేరు अल्ताफ क्या लेको मारे गोडले तो नाम क्या तुम्हारा बोलो మా పిల్లోడు ఇంటికాడ నుంచి బండి మీద ఒక్కడు పోయినాడు. బయటికి పోయింటే ఆటో నుంచి ఇద్దరు దిగి మా పిల్లోడికి అల్తాఫ్ అనేవాడు సామాన్య వాడు కొట్టి నరికినాడు. సార్ కొట్టి తీసుకుని నరికినాడు. మాకు న్యాయం చేయాలా. మా పిల్లోడికి నరికినారు. బండి మీద పోతుంటే 7 గంటలకి మా పిల్లోడు ఒక్కడు బండి మీద పోతున్నాడు. వాళ్ళు ఆటో నుంచి దిగి సామాన్య వాడు అల్తాఫ్ అనేవాడు నరికినాడు. మా పిల్లోడికి గొడ్డలు తీసుకుని నరికినారు. మాకు న్యాయం చేయాలి సార్, అందరూ కలిసి మీరు. ఇక నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, నంద్యాల జిల్లాకు సంబంధించి అంటే ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన అయితే చోటు చేసుకుంటుంది. అంటే ఆఫ్టర్ పోలింగ్ ఎలక్షన్ తర్వాత జరుగుతున్న ఈ వరుస ఘటనలతో అంటే మొన్నటికి మొన్న ఏదైతే భూమా అఖిలప్రియ ఇంటి వద్ద నిఖిల్ అనే బాడీగార్డ్ మీద వాహనంతో ఢీకొట్టి కత్తులతో పొడిచిన సంఘటన చూసాము. అదే విధంగా పగడేల మండలంలో ప్రాతకోటలో కూడా టీడీపీ కార్యకర్త ఏదో స్టేటస్ లో పెట్టుకున్నాడని వైసీపీలో మూకుమ్మడి దాడి చేసి చిత్తకొట్టిన పరిస్థితి తెలుస్తా ఉంది. ఇది మరొక ముందు ఇప్పుడు మహానంది మండలం గాజులపల్లెలో అంటే ఇద్దరు యువకులు ఇర్ఫాన్ అనే యువకుడు అల్తాఫ్ పైన గొడ్డలతో దాడి చేసి నిన్న రాత్రి అయితే చాలా హంగామా సృష్టించాడు. అంటే ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ మూమెంట్ ఎన్నికల కోడ్ నిబంధన అమలు ఉన్న పరిస్థితుల్లో ఇట్లాంటి వాతావరణము స్థానికులను ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఉంది. అయితే వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారు అంటే వ్యక్తిగత కక్షలా లేకపోతే రాజకీయ నేపథ్యం ఏదైనా ఉందా లేకపోతే కుటుంబ పరంగా పాత కక్షలు ఉన్నాయా అనే యాంగిల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే ఈ దర్యాప్తు తేల్చడం చేయడము ఒక ఎత్తు అయితే ఇట్లాంటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల అంటే నంద్యాల జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి, పోలీసులు పూర్తి వైఫల్యం చెందారనే ప్రాపగండ అయితే బాగా జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది అంటే రాజకీయ నాయకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారా లేకపోతే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారనా అనేది ప్రజల్లో అయితే చాలా అనుమానాలు రేకెత్తున్నాయి. బట్ ఏదైతేనేమి ఈ గాజులపల్లి జరిగిన ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ నిమిత్తం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.